అందరికీ నమస్కారం అండి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్‌కి, ఈ నీ జాయింట్ ప్రాబ్లమ్స్‌కి అందరూ మీ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ కంటే మా ట్రీట్మెంట్ అడ్వాన్స్‌గా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కంటే ఈ ట్రీట్మెంట్‌గా అడ్వాన్స్‌గా ఉంటుందని చెప్పుకోవడం గానీ, చెప్తూ దీని ట్రీట్మెంట్ అడ్వాన్స్ చేస్తున్నారు గానీ, అసలు అవి ఎఫెక్ట్ కాకుండా కాపాడడానికి మీరు ఏదైనా కొత్త పద్ధతిని తీసుకొస్తే దాన్ని సో వాళ్ళు ఫాలో అయితే అసలు దెబ్బ తినకుండానే మనం చేయొచ్చు. నా ఉద్దేశ్యం ఏందంటే అసలు ట్రీట్మెంట్ అడ్వాన్స్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ కంటే దాన్ని అసలు దెబ్బ తినకుండా ట్రీట్మెంట్ వరకు పోకుండా కాపాడే విధానం వాళ్ళకి నేర్పించినట్టయితే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం పడదు. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ కనుక్కున్నట్టయితే ట్రీట్మెంట్ అవసరం పడదు. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు తప్ప ఎమర్జెన్సీ పర్పస్ తప్ప ఈ రిస్క్ ప్రాబ్లమ్స్ కానీ నీ జాయింట్స్ ప్రాబ్లమ్స్ కానీ ట్రీట్మెంట్ రాదు అనేది అవసరం పడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికి మనం ప్రివెన్షన్ అనేది కనుక్కొని చెప్తే వాళ్ళు ఫాలో అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా నీ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడవచ్చు. నేను ఈ ఇట్లా ఎఫెక్ట్ కాకుండా కాపాడడానికి నేను పూర్తిగా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టారండి. నేను ఓన్లీ ప్రివెన్షన్ మీదనే ఫోకస్ చేసి ఎఫెక్ట్ కాకుండా దెబ్బ తినకుండా మీకు నేను అవేర్నెస్ ఇవ్వడానికి పెట్టాను. పూర్తి వివరాల కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి.